ఫేక్ సర్టిఫికేట్ తయారు చేస్తున్న ముఠా గుట్టురట్టు. టాస్క్ ఫోర్స్ డీసీపీ వైవిఎస్ సుధీంద్ర ఫేక్ ఓటర్ కార్డు, ఆధార్, బర్త్ సర్టిఫికేట్ తయారు చేస్తున్న ముఠాను పట్టుకున్న నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మహంకాళి పోలీసులతో కలిసి జాయింట్ ఆపరేషన్. 6 నిందితులను పట్టుకున్న పోలీసులు 6 హైదరాబాద్ కి చెందిన వాళ్ళే. వందలాది ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, బర్త్ సర్టిఫికేట్లు స్వాధీనం. ఫేక్ సర్టిఫికేట్లతో పాస్పోర్ట్లు తీసుకున్న కొందరు యువతి యువకులు. గెజిటెడ్ ఆఫీసర్ పేర్లతో నకిలీ స్టాంపులు కూడా స్వాధీనం చేసుకున్న పోలీసులు నిందితులు ఎలగం రాజ్ కుమార్, మహబూబ్, రాచమల్ల విజయలక్ష్మి, కూరపాటి పల్లవి, బండి శంకర్, గిరిరాజ్, అనిల్ కుమార్ అరెస్ట్ చేశారు. ఓకే, గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. సారీ ఫర్ ద డిలే. సో ఒక ఫేక్ డాక్యుమెంట్స్, ఫేక్ సర్టిఫికేట్స్ చేసే ఒక గ్యాంగ్ ని పట్టుకోవడం జరిగింది. సో ఇవాళ క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ తోటి మా నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అండ్ మహంకాళి పోలీసులు సంయుక్తంగా ఇన్స్పెక్టర్స్, ఎస్ఎస్ ఇది ఇన్ఫర్మేషన్ తోటి ప్లేస్ ని రైడ్ చేసి అక్కడ మొత్తం విచారించగా చాలా పెద్ద ఎత్తున ఇది ర్యాకెట్ నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. సో బేసికల్ గా డీటెయిల్స్ లోకి వెళ్తే ఎలగం రాజ్ కుమార్ అనే ఇతను ఆల్మోస్ట్ ఒక 9 years గా ఇది నడుపుతున్నాడు. ఆర్ఎస్ ఆన్లైన్ సర్వీసెస్ సెంటర్ అన్నట్టుగా ఒకటి స్టార్ట్ చేసి ఇది ఎస్డి రోడ్ లో ఉంటుంది, సికింద్రాబాద్ లో, జస్ట్ ప్యారడైజ్ కి బ్యాక్ సైడ్ లేన్ లో అట్లా ఉంటుంది, ప్యాట్నీ దగ్గర. సో అతను ఏంటంటే ఈ సర్వీస్ కంప్యూటర్ సెంటర్ గా ఒకటి పెట్టి ఎస్టాబ్లిష్ చేసి డాక్యుమెంట్స్ అప్లోడింగ్, డాక్యుమెంట్స్ ఇప్పించేది ఫస్ట్ ఇనిషియల్ గా స్టార్ట్ చేశాడు. స్టార్ట్ చేస్తే అందులో జెన్యూన్ ఉంటున్నాయి, ఇటు ఫేక్ వి కూడా ఇప్పిస్తున్నాడు. సో అందులో భాగంగానే ఈ ఫేక్ సర్టిఫికేట్స్ క్రియేట్ చేయడం అనేది దీనికి బాగా అలవాటు అయ్యింది. సో దానికి బేసికల్ గా ఒకటి యాప్ కూడా ఆన్లైన్ లో ఒకటి ఉంటుంది, యూనివర్సల్ మ్యాజికల్ ఐడి అని చెప్పని, యూనివర్సల్ ఐడి. సో అండ్ ప్రింటింగ్ టూల్, మ్యాజికల్లీ యూనివర్సల్ ఐడి అండ్ ప్రింటింగ్ టూల్. సో ఈ యాప్ ని వాడుకుని ఇతను ఏం చేస్తున్నాడంటే ఫస్ట్ ఒక ఓటర్ ఐడి ఫేక్ ని ప్రిపేర్ చేస్తాడు. అంటే మన ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్ లో చూస్తే దాని డీటెయిల్స్ అవి ఉండవు, బట్ ఒకటి ఫేక్ ని ప్రిపేర్ చేస్తున్నాడు. అట్లాంటిది ఎగ్జాక్ట్ ఆ రెప్లికా టైప్ ఇప్పుడు మీరు చూసిన లాగా. సో ఫేక్ ఓటర్ ఐడి ప్రిపేర్ చేసి ఆ ఫేక్ ఓటర్ ఐడి తోటి ఆధార్ కార్డ్ కి అప్లై చేస్తాడు. ఆధార్ కార్డ్ కి అప్లై చేసినప్పుడు దీనికి కొంతమంది అసోసియేట్స్ హెల్ప్ చేస్తూ వచ్చారు. ఇతను మహబూబ్ అని మీకు ఇచ్చిన దాంట్లో ఉంటాడు, సెకండ్ పర్సన్. ఇతను సర్వశిక్ష అభియాన్ ఫీల్డ్ ఏజెంట్ అండ్ ఇతనికి ఫింగర్ ప్రింట్ ఆధార్ అప్డేషన్ కి యాక్సెస్ ఉంది. సో దాంతో ఇతను ఆ యాక్సెస్ ని వాడుకుని ఆధార్ దాంట్లో అప్డేట్ చేయించడానికి, ఆధార్ దాంట్లో ఎన్రోల్ చేయించడానికి కొంతమంది మీ సేవా సెంటర్స్ తో కూడా టైఅప్ ఉన్నట్టు తెలిసింది. ఫర్దర్ విచారణలో మాకు ఇంకా బయటపడుతుంది. సో ఏంటంటే ఈ ఫేక్ ఓటర్ ఐడి తోటి ఇతను ఈ ఆధార్ కార్డ్ ఒకటి తెప్పించే ప్రక్రియ చేస్తాడు. సో ఆధార్ కార్డ్ ఒక్కసారి వస్తే అందులో ఉండే డీటెయిల్స్ ఫేక్, బట్ ఆధార్ కార్డ్ అంటే ఎన్రోల్ అయ్యి జెన్యూన్ కార్డ్ వస్తుంది, కానీ డాక్యుమెంట్ దాని గురించి పెట్టింది మాత్రం క్లియర్ ఫేక్. సో అందులో డీటెయిల్స్ అన్ని కూడా ఫేకే. సో ఇట్ కెన్ బి కాల్డ్ యాజ్ ఎ ఫేక్ ఆధార్ కార్డ్. ఒరిజినల్ కార్డ్ ఒరిజినల్ ఆధార్ నుంచే వస్తుంది, కానీ డీటెయిల్స్ ఎంటైర్లీ ఆర్ ఇన్కరెక్ట్ డీటెయిల్స్. సో ఆ ఫేక్ ఆధార్ కార్డ్ బేస్ చేసి నెక్స్ట్ అన్నిటికీ అప్లై చేయడం స్టార్ట్ చేస్తాడు. అంటే అదే ఫేక్ ఆధార్ కార్డ్ తోటి పాన్ కార్డ్ పొందుతాడు, అది తయారు దానికి అప్లై చేయిస్తాడు. నెక్స్ట్ వేరే బర్త్ సర్టిఫికేట్స్ కి కానీ ఆర్ ఇఫ్ నాట్ పాస్పోర్ట్స్ కి కూడా, అండ్ ఫైనల్ ఒరిజినల్ ఓటర్ ఐడి కూడా దీన్ని అప్లై చేయిస్తున్నాడు. దీనికి కొంతమంది ఏజెంట్స్ ఉన్నారు. ఈ ఏజెంట్స్ సహకారంతో ఆ ఆఫీసుల్లో ఈ ప్రాసెస్ చేయడానికి దానికి హెల్ప్ చేస్తూ ఇది వచ్చేటట్టుగా చూస్తున్నాడు. సో అట్లాగా తిను ఈ ఫేక్ ర్యాకెట్ బిజినెస్ అది బాగా పెద్ద ఎత్తున చేయడం జరుగుతుంది. అండ్ ఇందులో ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, జనరల్ గా మనం ఆధార్ది ఏమైనా డాక్యుమెంట్ పెట్టినా ఆధార్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు గెజిట్ ఆఫీసర్ సైన్ కావాలంటారు. దాన్ని కూడా తిను ఫోర్జ్ చేసి ఫ్యాబ్రికేట్ చేస్తున్నాడు. కొంతమంది గెజిటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్స్ తిను స్టాంప్స్ ప్రిపేర్ చేయించి వాళ్ళ నాలెడ్జ్ లో లేకుండా ఫ్యాబ్రికేటెడ్ ప్రిపేర్ చేయించి ఆ సిగ్నేచర్స్ కూడా పెట్టిస్తున్నారు. ఇద్దరు లేడీస్ ఉన్నారు, ఇతని సర్వీస్ సెంటర్ లోనే పనిచేసే వాళ్ళు ఈ గెజిటెడ్ ఆఫీసర్ సైన్స్ చేస్తూ వచ్చారు. ఈ రకంగా దీని ఒక వ్యవస్థనే ఇట్లా నడుపుతూ అన్నట్టు నడుస్తోంది.
సో ఆ గెస్ట్ ఆఫీసర్ సైన్స్ తోటి అది సబ్మిట్ చేస్తారు, ఆన్లైన్ లో అప్లోడ్ అవుతుంది, డాక్యుమెంట్ జెన్యూన్ అనుకున్నట్టు ఇచ్చాడు, ఆధార్ కార్డ్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దాని బేస్డ్ అదే మళ్ళీ పెట్టి పాన్ కార్డ్ కి ఇదే సేమ్ గెస్ట్ ఆఫీసర్ సైన్స్ తో అప్లై చేస్తాడు, మళ్ళీ వాళ్ళు ఇచ్చేయడం జరుగుతుంది జెన్యూన్ అన్నట్టు. సో ఇట్లాగా నడుస్తుంది. ఈవెన్ పాస్పోర్ట్ కూడా అప్లై చేస్తే ఈ ఆధార్ కార్డు మళ్ళీ దీని బేస్డ్ తెచ్చుకున్న పాన్ కార్డ్ కానీ ఒరిజినల్ ఓటర్ కానీ ఇదే ఫేక్ డాక్యుమెంట్స్ తోటి అవన్నీ చూపించి పాస్పోర్ట్ కి అప్లై చేస్తాడు. పాస్పోర్ట్ దాంట్లో కూడా ఈ డాక్యుమెంట్స్ పెడతాడు, ఈ డాక్యుమెంట్స్ పెట్టి ఆ పాస్పోర్ట్ రావడానికి కూడా ప్రయత్నం చేయిస్తున్నాడు. సో అక్కడ కూడా దీనికి ఏజెంట్ హెల్ప్ చేస్తాడు. ఇక 5th పర్సన్ అన్నమాట తను. ఈ 3-4 పీపుల్ ఏమో లేడీ ఉమెన్ పీపుల్, వీళ్ళు గెస్ట్ ఆఫీసర్ సైన్స్ చేస్తూ ఉంటారు. 5th పర్సన్ బండి శంకర్ అన్న అతను ఏజెంట్ ఫర్ సెక్యూరింగ్ దిస్ పాస్పోర్ట్. ఫేక్ ఓటర్ ఐడి తోటి ఆధార్ కార్డ్ కి అప్లై చేస్తాడు. ఆధార్ కార్డ్ కి అప్లై చేసినప్పుడు దీనికి కొంతమంది అసోసియేట్స్ హెల్ప్ చేస్తూ వచ్చారు. ఇతను మహబూబ్ అని మీకు ఇచ్చిన దాంట్లో ఉంటాడు. సెకండ్ పర్సన్ బండి శంకర్ అన్న అతను ఏజెంట్ ఫర్ సెక్యూరింగ్ దిస్ పాస్పోర్ట్, అంటే ఆ ప్రాసెసింగ్ అది చేస్తూ ఇక్కడ మేనేజ్ చేస్తూ అక్కడ చేస్తూ ఉంటాడు. అట్లానే జిహెచ్ఎంసీ ఆఫీస్ లో కూడా బర్త్ సర్టిఫికెట్స్ అవి సులువుగా వచ్చేటట్టుగా ఈ ఆపరేటర్ అక్కడ ఒక అవుట్ సోర్సింగ్ లో ఆపరేటర్ పనిచేస్తున్నాడు. ఆ ఆపరేటర్ దీనికి క్విక్ గా, అంటే జనరల్ కావాలంటే అట్లీస్ట్ 1 month అయినా పడుతుంది, 1 month టైం పడుతుంది. అట్లా కాకుండా ఇఫ్ నాట్ ఎనీ అదర్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా వేరేవి కావాలన్నా, సో ఆ టైం కాకుండా షార్టెస్ట్ పాసిబుల్ గా వితౌట్ ఫీల్డ్ ఎంక్వైరీ తిను పంపిస్తే ఇమీడియట్ గా చేసేటట్టు ప్రాపర్ ఎంక్వైరీ లేకుండా వీళ్ళు ఏజెంట్స్ ఆపరేటర్స్ సహకారం అందిస్తున్నారు. సో ఈ రకంగా ఈ గ్యాంగ్ పనిచేస్తోంది. సో ఇట్లా చూస్తే మేము సీజ్ చేసినవి చేస్తే ఓటర్ ఐడి కార్డ్స్ ఈ ఫేక్ 557 సీజ్ చేయడం జరిగింది. అండ్ కొన్ని బ్లాంక్ కూడా ఉన్నాయి, మీరు చూస్తే 300 దాకా. అవి ఏంటంటే ఇదే సాఫ్ట్వేర్ తోటి దానిపైన మనకి కరెక్ట్ ఫేస్ ఫోటో వచ్చేటట్టుగా చూస్తూ ప్రింట్ అయ్యేటట్టుగా చేస్తాడు అనమాట. సో అది సాఫ్ట్వేర్ తో చేస్తాడు. అలాగే ఫేక్ అటెస్టెడ్ సిగ్నేచర్స్ స్టాంప్స్ కానీ ఫార్మ్స్ కానీ, ఆధార్ ప్రీ ప్రింటెడ్ కార్డ్స్ ఒక 40 దొరికాయి, బర్త్ సర్టిఫికేట్స్ ఒక 50 దొరికాయి ఫేక్. అలాగే ప్రీ ప్రింటెడ్ ఫార్మ్స్ ఈ ఆపరేటర్ సహకారంతో జిహెచ్ఎంసీ లో ఉండే ఫార్మ్స్ కూడా అట్లాగా తెప్పించుకుంటూ ఉంటాడు, ఎంటీవీ. సో దానిపైన తిను ఈ డీటెయిల్స్ పెట్టి ఫేక్ పెట్టి ఇచ్చేస్తూ ఉంటాడు. సో అలాగే బయోమెట్రిక్ ఇన్స్ట్రుమెంట్ అది దొరికింది, కంప్యూటర్స్, ప్రింటర్స్ అండ్ దీనికి కావాల్సిన మెషిన్ ప్రింటింగ్ చేస్తారు కదా, అటువంటిది కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఇతను ఒక పెద్ద ఫేక్ గ్యాంగ్ తయారు చేయడం జరిగింది. సో ఈ ఫేక్ సర్టిఫికేట్స్ వీటితోటి చాలా ప్రమాదం ఉంది. సో ఫర్దర్ కూడా మేము అన్నిటికీ అప్లై చేయిస్తున్నాము, జిహెచ్ఎంసీ కానీ, పాస్పోర్ట్ ఆఫీస్ కానీ, నెక్స్ట్ ఈవెన్ మన ఎలక్షన్ ఆఫీస్ కానీ. సో దట్ ఇప్పుడు ఏవేవైతే ఇతను అప్లోడ్ చేయించాడో ఆధార్ కార్డ్ బేస్ చేసి ఓటర్ ఐడీస్ కొన్ని జెన్యూన్ వచ్చాయంటున్నారు, అటువంటివి ఏమున్నాయో లిస్ట్ చేయించి అది ఒకసారి మళ్ళీ రీవెరిఫై చేయించి మళ్ళీ కరెక్టా కదా వెరిఫై చేయించి ఉండడమా క్యాన్సిల్ చేయించడం వెరిఫై చేయమని వాళ్ళకి రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది. బేసికల్ ఏంటంటే ఇతను 9 years గా చేస్తుంటే లాస్ట్ ఇయర్ ఇతను అసోసియేట్ నేరేడ్మెట్ పోలీస్ స్టేషన్ లో దీన్ని పట్టుకోవడం జరిగింది. అప్పుడు పట్టుకున్నప్పుడు ఏమైందంటే డేటా మొత్తం క్రాష్ చేశారు. లాస్ట్ ఇయర్ అరౌండ్ జూన్ లో పట్టుకున్నారు. ఈ ఫేక్ స్టాంప్స్ కేసులో 10th June పట్టుకోవడం జరిగింది. సో అప్పుడు తిను కూడా అందులో కేసులో నేరస్తుడుగా ఉండే వచ్చినప్పుడు దీనికి ఇక పాత డేటా మొత్తం ఇరేజ్ చేశాడు. ఇరేజ్ చేసేయడంతో కంప్లీట్ డేటా దొరకలేదు. లాస్ట్ 1 year గా చేస్తున్నది డేటానే మీ ముందు పెట్టడం జరిగింది. సో అవి కూడా మీకు చూస్తే తెలుస్తాయి. ఆల్మోస్ట్ ఓటర్ ఐడీస్ జెన్యూన్ 35 అయితే 15,000. అంటే తిను జెన్యూన్ కూడా చేస్తూ కొన్ని ఓటర్ ఐడీస్ కానీ ఆధార్ కార్డులో అడ్రస్ చేంజ్ ఉంటుంది. అడ్రస్ చేంజ్ కూడా ఒక ప్రొసీజర్ ఉంది. సో దాన్ని కూడా ప్రొసీజర్ ని కూడా వీడు బైపాస్ చేస్తూ ఏదో ఒక ఫేక్ అడ్రస్ తీసుకొచ్చి దాని బేస్డ్ అప్డేట్ చేసేటట్టు చేస్తాడు. ఈ బయోమెట్రిక్ యాక్సెస్ ఉంది కదా, ఈ పర్సన్ ఎవరైతే మెహబూబ్ అనే పర్సన్ అతనితోటి యాక్సెస్ తీసుకుని అవి చేంజ్ చేయించేస్తాడు, అడ్రస్ చేంజ్ చేయించేస్తాడు. సో అట్లాగా ఓటర్ ఐడీస్ 35,000 తిను జెన్యూన్ చేస్తే మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ 15,000 అరౌండ్ ఫేక్ ఉండొచ్చు. ఆధార్ కార్డ్స్ 20,000 చేస్తే 10,000 అరౌండ్ ఫేక్ ఉండొచ్చు. పాస్పోర్ట్స్ 1,200 చేశాడు, 50. పాస్పోర్ట్స్ లో కూడా కొంతమంది నేపాలీ సిటిజన్స్ కి కూడా తిను పాస్పోర్ట్స్ ఇప్పించడం జరిగింది అని తెలుస్తుంది. బేస్డ్ ఆన్ ది సేమ్ ఫేక్ ఓటర్ ఐడీస్ అండ్ ఆ ఫేక్ ఓటర్ ఐడి తోటి ఆధార్ కార్డ్ తీసుకుని ఆ ఆధార్ కార్డ్ ద్వారా ఫర్దర్ డాక్యుమెంట్స్ అప్లై చేస్తూ
పాస్పోర్ట్స్ కూడా ఇప్పించడం జరిగింది అన్నారు. సో వీటిని కూడా మేము పాస్పోర్ట్ నెంబర్తో సహా అటాచ్ చేస్తాము పాస్పోర్ట్ అథారిటీకి క్యాన్సిల్ చేయమని చెప్పడానికి అన్నట్టు. అలాగే బర్త్ సర్టిఫికేట్స్ 2000 అరౌండ్ ఫేక్ ఉన్నాయి, పాన్ కార్డ్స్ 1500 ఉన్నాయి. సో ఒక పెద్ద వ్యవస్థలాగే ఇది ఉంది. సో దట్స్ వై ఇంత పెద్ద ఎత్తున అవుతుందని చెప్పి అందరికీ తెలియడానికే ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో మాకు దొరికిన ఫిజికల్ కాపీస్, సాఫ్ట్ కాపీస్ కూడా మీకు పెట్టామంటే ఫిజికల్ కాపీస్ మేము సీజ్ చేసింది సిస్టంలో లాస్ట్ 1 year గా క్రాష్ అయిన తర్వాత అవైలబుల్ డేటా కూడా మీకు ప్రెజెంట్ చేయడం జరిగింది. సాఫ్ట్ కాపీస్ అరౌండ్